మహేందర్ రెడ్డి గారి గురించి నేను చెప్పాల్సిన పని లేదు. మంత్రి ఎమ్మెల్యేగా మంత్రిగా ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా 35 సంవత్సరాలు మీ సమస్యలు తెలిసిన వాడిగా మీకోసం కొట్లాడుతూనే ఉన్నాడు. మీ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూనే ఉన్నాడు. అట్లాంటి మహేందర్ రెడ్డి గారికి ఎల్బీ నగర్ సందు తెలుసు, ప్రతి సందులో ఉన్న కుటుంబాలు తెలుసు. నాకైతే సగం చుట్టాలు ఇక్కడనే ఉంటారు. ఊరికి పోయి పండుగ చేసుకుందామంటే ఊరికంటే ఎల్బీ నగర్కి వస్తేనే ఎక్కువ మంది చుట్టాలు ఇక్కడ కలుస్తారు. ఇవాళ అందుకే మా బంధువులందరినీ మా మిత్రులను అడుగుతున్నా, ఆనాడు నన్ను ఎట్లయితే ఆశీర్వదించి 29,000 మెజార్టీ ఇచ్చిండ్రో ఈనాడు కూడా సునీతమ్మని అట్లనే ఆశీర్వదించి 30,000 మెజార్టీ ఎల్బీ నగర్ నుంచి మీరు ఇవ్వండి. తప్పకుండా మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి ఎంపీగా ఎన్నికై రేపు కేంద్రంలో మన ప్రభుత్వం వస్తుంది, మన సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుంది. ఇవాళ ముఖ్యమంత్రిగా నాగోల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ నుంచి చాంద్రాయణగుట్ట నుంచి P7 రోడ్డు ద్వారా అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు మెట్రో రైలు చేసే బాధ్యత నాది. ఇవాళ ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్కు మెట్రో రైలు విస్తరించే బాధ్యత నాది. ఇవాళ ఎప్పుడు వర్షాలు వచ్చినా టీవీలో చూస్తుండాలి, ఎల్బీ నగర్లో మూసీలో కొట్టుకుపోయిన వాళ్ళు కారు పోయింది లేకపోతే మనిషి పోయిండు అని మనం ఎప్పుడు వార్తలు చూస్తుంటాం. ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి, ఈ సమస్యను పరిష్కరించాలి అంటే మీరు సునీతమ్మను ఆశీర్వదించాలి. ఇక ఎన్నికల బరిలో ఉన్న భారతీయ జనతా పార్టీ నేను ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్నా. మన మున్సిపల్ ఎన్నికల్లో మన ఎల్బీ నగర్లో 11 డివిజన్లు ఉంటే 11కు 11 డివిజన్లు బీజేపీ వాళ్ళని గెలిపించారు. ఆ కార్పొరేటర్లు ఎవరైనా మీ సమస్యల్ని పరిష్కరించడానికి వచ్చిండ్రా? ఇవాళ నిలబడ్డ ఈటెల రాజేందర్ ఎన్నడైనా మన దగ్గరకు వచ్చి మీరు ఎట్లున్నారు ఎల్బీ నగర్లో మీ సమస్యల గురించి ఏమైనా మాట్లాడాలని ఆయన అడిగిండా? 9 ఏళ్ళు మంత్రిగా ఉన్నాడు, 7 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ నాయకుడుగా నాకు అమిత్ షా నరేంద్ర మోడీ తెలుసు అంటాడు. నీకెవరైనా తెలిసి ఉండొచ్చు రాజేందర్ గారు, మా ఎల్బీ నగర్కు ఏం చేసినావు, ఏం తీసుకొచ్చినావు, ఏం నిధులు ఇప్పించినావు అని నేను ఈరోజు అడుగుతున్నా. ఆయనలో 2021లో వరదలు వచ్చినప్పుడు మన ప్రాంతం ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతం మొత్తం మూసీలో మునిగిపోయింది. ఆ రోజు బీజేపీ అధ్యక్షుడు అన్నాడు, బండి పోతే బండి ఇప్పిస్తా, గుండు పోతే గుండు ఇప్పిస్తా, లారీ పోతే లారీ ఇప్పిస్తా అన్నాడు. మునిగినోళ్లకు ఫ్రిడ్జ్లో మంచాలో టీవీలు పోతే సైకిల్లో ఏమైనా కొట్టుకపోతే కనీసం అవి కూడా ఇప్పియలే. ఆయన చెప్పిండు బండికి బండి గుండుకు గుండు అని. బండి రాలే, గుండు రాలే, మళ్ళీ అరగుండు వచ్చి ఇప్పుడు మనల్ని ఓట్లు అడుగుతున్నాడు. మిత్రులారా, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నాడు, కానీ మనకు నయా పైసా తీసుకురాలి. కాబట్టి ఇవాళ ఓట్లు వేపించుకుంటే మోడీ మళ్ళీ గుజరాత్కే నిధులు తీసుకుపోతాడు. తిరిగి మోడీ అధికారంలోకి వస్తే మన ప్రాంతానికి పదవులు ఇవ్వడు, మన ప్రాంతానికి పరిశ్రమలు ఇవ్వడు, మన ప్రాంతానికి పెట్టుబడులను రానివ్వడు. తెలంగాణను నిండా ముంచే వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు తయారవుతారు. ఆనాడు బయ్యారంలో కాంగ్రెస్ పార్టీ ఉక్కు కర్మాగారం ఇస్తే ఈ 10 సంవత్సరాలు ఆ పరిశ్రమ నిర్మించలే. ఆనాడు కాంగ్రెస్ పార్టీ కాచిపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తే ఆ కోచ్ ఫ్యాక్టరీని మనకు రానివ్వలేదు. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూతా ఆనాడు ఐటీఐఆర్ కారిడారు ఇచ్చి 1000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చి లక్షలాది ఐటీ ఉద్యోగాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ఐటీఐఆర్ కారిడార్ను ఇవాళ రద్దు చేసిండ్రు. IIIT కానీ IIM కానీ మెడికల్ కాలేజీలు కానీ ఏవి ఇవ్వలే నరేంద్ర మోడీ గారు. మా మహబూబ్నగర్కు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా కూడా ఇవ్వలేదు నరేంద్ర మోడీ గారు. ఇవాళ మాత్రం మళ్ళీ మనల్ని ఓట్లు అడుగుతున్నాడు, రాజేందర్ను గెలిపించమంటున్నాడు. రాజేందర్ కొత్త ఆయన ఏం కాదు, పాత ఆయన్నే. బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా మంత్రిగా అన్ని పదవులు అనుభవించాడు. ఆ ప్రభుత్వంలో పనిచేయలేదు.
కేంద్ర ప్రభుత్వంలో చేరినాక అక్కడ పనిచేయలే. అందుకే ఇవాళ 10 ఏళ్ళు కేసీఆర్ మోసం చేసినందుకు మొన్న డిసెంబర్లో బండకేసి కొట్టిండ్రు మీరు.